Hello, welcome back all of you. Today we are going to learn about future continuous tense. Future continuous tense expresses an action ongoing in the future and continued for some time in the future. It talks about something about after now. ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా కూడా మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే దాంట్లో కంటిన్యూటీ అనేది ఉంటుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినప్పటికీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినప్పటికీ, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయినప్పటికీ కూడా దాని ఆన్గోయింగ్ డ్యూరేషన్ అనేది మనకు అవపడాలి. ఒకవేళ అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే పాస్ట్లో జరిగినటువంటి ఆన్గోయింగ్ యాక్షన్ చెప్తూ ఉంటాం. ఒకవేళ అది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ యాక్షన్స్ గురించి చెప్తాం. యాజ్ వెల్ ఇన్ ద సేమ్ వే ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయానికి జరగబడేటటువంటి ఒక కార్యక్రమము యొక్క డ్యూరేషన్ జరుగుతూ ఉన్నటువంటి ఒక కంటిన్యూటీని తెలియజేయాలనుకున్నప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను వాడుతుంటాం. ఉదాహరణకు నేను రేపు ఒక వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను అన్నప్పుడు ఐ విల్ స్టార్ట్ ఎ వర్క్ ఎట్ 9 AM అంటాం. అంటే ఒక పనిని నేను 9 గంటలకు ప్రారంభించబోతున్నాను అనేది ఫ్యూచర్ సింపుల్లో చెప్తాము. అలాగే ఆ వర్క్ కనుక 5 PM కనుక ఫినిష్ అయినట్టయితే ఐ విల్ ఫినిష్ మై వర్క్ ఎట్ 5 PM అంటాం. అంటే ఇది ఫ్యూచర్లో జరిగేటటువంటి ఒక స్పెసిఫిక్ టైం అని చెప్పడానికి ఫ్యూచర్ సింపుల్ వాడతాం. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం? ఒకవేళ కనుక మనకు ఈ 9 AM నుంచి 5 PM మధ్యలో డ్యూరేషన్ కాలాన్ని సందర్భంగా మనం చెప్పాలనుకున్నప్పుడు మాత్రం వీ హ్యావ్ టు యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఎలా చెప్తాం దాన్ని మనం? ఐ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ 9 AM to 5 PM టుమారో అని చెప్తాం. అంటే 9 AM నుంచి 5 PM వరకు మనం వర్క్ చేస్తూ ఉంటాము అనేటటువంటి కంటిన్యూటీని చెప్తాం. కాబట్టి దీన్ని మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. నౌ లెట్స్ లుక్ హౌ దిస్ టెన్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూసే ముందు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి చార్ట్ను పరిశీలించండి. నౌ తర్వాత అంటే ప్రజెంట్ నుంచి 9 AM ఉంది, 5 PM ఉంది. ఇప్పుడు 9 AMకు జరిగే కార్యక్రమము మరి 5 PMకు జరిగే కార్యక్రమం విడివిడిగా మనం ఫ్యూచర్ సింపుల్లో చెప్పాము. ఐ విల్ స్టార్ట్ మై వర్క్ ఎట్ 9 AM, ఐ విల్ ఫినిష్ మై వర్క్ ఎట్ 5 PM అని చెప్పాము. అదే ఈ 9 AM నుంచి 5 PM మధ్యలో ఉన్నటువంటి డ్యూరేషన్ చెప్పాలనుకున్నప్పుడు మాత్రం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో జరిగేటటువంటి ఒక యాక్టివిటీకి ఒక నిర్దిష్టమైన టైం నుంచి ఇంకొక నిర్దిష్టమైన టైంకు మధ్య కాలంలో చెప్పాలనుకున్నప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసాము. ఐ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ 9 to 5 టుమారో అని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో తెలియజేశాము. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. చూడండి ఎగ్జాంపుల్స్. ఐ విల్ బీ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయం కల్లా నేను మూవీ చూస్తూ ఉంటాను అనేది ఒక కంటిన్యూటీని, ఫ్యూచర్లో జరిగే కంటిన్యూటీని చెప్పడం కోసం మనం ఈ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాం. వీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికల్లా మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము. యూ విల్ బీ కుకింగ్ బై 7 o'clock నెక్స్ట్ సండే 7 గంటలకల్లా నువ్వు కుకింగ్ చేస్తూ ఉంటావు. హీ విల్ బీ గోయింగ్ టు కాలేజ్ నెక్స్ట్ ఇయర్ అతను నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు కాలేజ్ పోతూ ఉంటాడు. షీ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో ఈ టైం కల్లా ఆమె ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ విజిటింగ్ బై టుమారో అది రేపు విజిట్ చేస్తూ ఉంటుంది. దే విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ 11 o'clock టుమారో రేపు 11 o'clock నుంచి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనేది ఒక కంటిన్యూటీ ఇన్ ద ఫ్యూచర్లో జరిగేటటువంటి ఒక కంటిన్యూటీని చెప్పాలి అనుకున్నప్పుడు మనము ఫ్యూచర్ కంటిన్యూస్ను వాడుతూ ఉంటాం. దీంట్లో అన్నిట్లో కూడా ఫ్యూచర్లో ఒక టైం నుంచి ఒక కంటిన్యూయింగ్ యాక్షన్ చెప్పాలి అనుకునేటటువంటి సందర్భాలలో మనం ఈ టెన్స్ను యూజ్ చేస్తాము. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకా మీరు కొన్ని వెరిఫై చేయండి. అలాగే ఇంకా ఎక్కడ ఏ సందర్భాలలో మనం వాడతాం అనేది మరొకసారి చూద్దాం. యూజెస్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్. కంటిన్యూ ఫర్ పీరియడ్, ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దీనికే వర్తిస్తాయి. అంటే ఒక పీరియడ్లో కంటిన్యూటీ
ఉన్నటువంటి సందర్భంలో వాడతాం. అవర్ టీమ్ విల్ బి అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్ ఫ్రమ్ January 1st to 5th. January 1st నుంచి 5th వరకు మా టీం ఒక కాన్ఫరెన్స్లు అటెండింగ్ చేస్తూ ఉంటుంది అనేది ఆ టైంలో ఉన్నటువంటి డ్యూరేషన్ చెప్పడానికి. ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివే. అలాగే కంటిన్యూ డ్యూరింగ్ మూమెంట్, ఆ మూమెంట్లో ఆ యొక్క సందర్భం కంటిన్యూటీ ఉండాలి, అంటే అది ఇంకా ఎండ్ కాకూడదు. చూడండి ఒక ఎగ్జాంపుల్, at 5:30 ఐ విల్ బి టేకింగ్ మై ఎగ్జామ్. 5 గంటలకు నేను నా ఎగ్జామ్ అటెండ్ చేస్తూ ఉంటాను, అంటే ఇంకా ఎగ్జామ్ రాసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి అర్థంలో దీన్ని మనం తీసుకోవాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ టుగెదర్ అంటే రెండు సందర్భాలు ఏకకాలంలో కంటిన్యూ అయ్యేటటువంటి సందర్భాలు, రెండు లేదా ఎన్ని సందర్భాలైనా కూడా ఎట్ ఎ టైమ్ అవుతున్నటువంటి సందర్భంలో కంటిన్యూ టుగెదర్. చూడండి ఒకసారి, ఆన్ ఫ్రైడే అఖిల్ విల్ బి ప్లేయింగ్ ద మ్యాచ్ అండ్ కిరణ్ విల్ బి గివింగ్ ప్రజెంటేషన్ ఆన్ ప్రాజెక్ట్. అఖిల్ సండే రోజు మ్యాచ్ ఆడుతూ ఉంటాడు, అదే సమయంలో కిరణ్ కూడా అతని యొక్క ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. అంటే ఇది ఒక కంటిన్యూటీ, రెండు ఏకకాలంలో జరిగేటటువంటి రెండు సందర్భాలు జరిగేటటువంటి సందర్భాల్లో మనం ఈ టెన్స్ను వాడుతుంటాం. పొలైట్ క్వశ్చన్స్ కూడా మనం ఇవి వాడుతుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, విల్ యూ బి చెకింగ్, నౌ విల్ వెన్ నాట్ టు యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. గతంలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకున్నట్టుగానే మనం స్టేటివ్ వెబ్స్కు కంటిన్యూస్ టెన్స్లను యూజ్ చేయకూడదు. ఎటువంటి స్టేటివ్ వెబ్స్కి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా మనం గత సెషన్లో క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. మళ్ళొకసారి చూద్దాం. అండర్స్టాండింగ్, లవ్, ఇటువంటి మెంటాలిటీకి సంబంధించినటువంటి, ఎమోషనల్కి సంబంధించినటువంటి వర్డ్స్ను మనము ఇంఫామ్ యూజ్ చేయకూడదు. అలాగే పొజిషన్కి సంబంధించినటువంటి వాటికి, అలాగే ఇంకా కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఎమోషనల్కి సంబంధించి చూడండి, యూ విల్ బీ లవింగ్ ద మూవీ. లవింగ్ అనేది ఒక మెంటాలిటీ, యాటిట్యూడ్కి సంబంధించినటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ కాబట్టి దీనికి మనం ఇంఫామ్ యూజ్ చేయకూడదు. హీ విల్ బీ అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ అనేది కూడా ఒక స్టేటివ్ వెర్బ్ కాబట్టి దీనికి కూడా మనము యూజ్ చేయకూడదు. అలాగే పొజిషన్కి సంబంధించినటువంటి చూడండి, షీ విల్ బీ హ్యావింగ్ ఏ న్యూ కార్ ఇన్ నెక్స్ట్ మంత్. ఆమెకు నెక్స్ట్ మంత్ న్యూ కారు రాబోతుంది అనేటటువంటిది కూడా యూజ్ చేయకూడదు. షీ విల్ హ్యావ్ ఎ న్యూ కార్ అని మనం ఫ్యూచర్ సింపుల్లో చెప్పాల్సి ఉంటుంది. దిస్ ఫోన్ విల్ బీ కాస్టింగ్ ₹50,000 అని చెప్పడం కూడా రాంగ్ యూసేజ్ అవుతుంది. వీటన్నిటి కూడా ఒకసారి చూడండి. యూ విల్ లవ్ ద మూవీ, ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి మనం. హీ విల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ సూన్, ఇది కూడా ఫ్యూచర్ సింపులే. షీ విల్ హ్యావ్ ఎ న్యూ కార్ ఇన్ నెక్స్ట్ మంత్. దిస్ ఫోన్ విల్ కాస్ట్ ₹50,000 అనేది, ఇవన్నీ కూడా ఫ్యూచర్ సింపుల్లో మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటు పరిస్థితుల్లో కూడా ఇటువంటి సందర్భాల్లో మనము కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. సో స్టేటివ్ వర్బ్స్ సంబంధించి పొజిషన్ కానీ, ఎమోషనల్ కానీ, మెంటాలిటీకి సంబంధించినటువంటి వర్డ్స్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేయకూడదు. ఫ్యూచర్ కంటిన్యూస్లో 3 ఫామ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మొదటగా పాజిటివ్ టెన్స్లో చూద్దాం. ఐ విల్ బీ వర్కింగ్, we will be working, you will be working, he will be working, she will be working, it will be working and they will be working. అయి తర్వాత విల్ బీ అనేది యాక్సిలరీ తీసుకోవాలి, అలాగే ఇంక్ ఫామ్లో వెర్బ్ని తీసుకొని అన్ని పర్సన్స్కు మనం చూసాం పాజిటివ్ టెన్స్లో. అలాగే నెగటివ్ సెంటెన్స్లో ఈ టెన్స్ యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంటుంది? ఐ విల్ నాట్ బీ వర్కింగ్, సో దాన్ని మనం ఐ వోంట్ బీ వర్కింగ్ అని కాంట్రాక్షన్స్లో వాడుతూ ఉంటాము. వీ వోంట్ బీ వర్కింగ్, యూ వోంట్ బీ వర్కింగ్, హీ వోంట్ బీ వర్కింగ్, షీ వోంట్ బీ వర్కింగ్, ఇట్ వోంట్ బీ వర్కింగ్, దే వోంట్ బీ వర్కింగ్. ఇలా నెగటివ్ ఫామ్లో విల్ నాట్ బీని వోంట్ బీగా మనం కాంట్రాక్షన్స్లో వాడి మనం కన్వే చేస్తుంటాం. అలాగే క్వశ్చన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో? సింపుల్గా విల్ అనేటువంటి యాక్సిలర్ని ముందు యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ను యూజ్ చేసి బీ అనేటటువంటిది మాత్రం సబ్జెక్ట్ తర్వాత వాడాల్సి ఉంటుంది. ముందు విల్ వాడి, తర్వాత సబ్జెక్ట్ వాడి, తర్వాత బీ వాడి ఇంక్ ఫామ్లో వెర్బ్ని తీసుకున్నట్టయితే క్వశ్చన్ ఫామ్ అవుతుంది.
చూడండి, ఐ విల్ బీ వర్కింగ్కు విల్ అనేది యాక్సిలరీని ముందు తీసుకున్నాము, తర్వాత సబ్జెక్ట్ తీసుకున్నాము, తర్వాత బీ అనేటటువంటి రూపాన్ని తీసుకొని తర్వాత వెర్బ్ను ఇంక్ ఫామ్లో యూజ్ చేస్తే అదే క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఐ విల్ బీ వర్కింగ్ అనేది ఇక్కడ ఏమైంది, విల్ ఐ బీ వర్కింగ్ అయింది. వీ విల్ బీ వర్కింగ్ అనేది ఏమున్నది, విల్ వీ బీ వర్కింగ్. యూ విల్ బీ వర్కింగ్ అనేది ఏమైంది, విల్ యూ బీ వర్కింగ్. హీ విల్ బీ వర్కింగ్ అనేది విల్ హీ బీ వర్కింగ్. షీ విల్ బీ వర్కింగ్ అనేది విల్ షీ బీ వర్కింగ్, విల్ ఇట్ బీ వర్కింగ్. మరియు దే విల్ బీ వర్కింగ్ అనేది ఏమైంది, విల్ దే బీ వర్కింగ్. విల్ అనేది విల్ ముందు తీసుకొని సబ్జెక్టును తర్వాత యూజ్ చేసి బీ అనేది దాని తర్వాత సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేసి ఇంక్ ఫామ్ని తీసుకోవాలి, విల్ దే బీ వర్కింగ్. ఈ విధంగా మనం క్వశ్చన్ ఫామ్స్ను ఫ్రేమ్ చేస్తుంటాము. ఇక క్వశ్చన్ వర్డ్స్ని కొన్ని తీసుకొని హౌ విల్ దే బీ వర్కింగ్, హౌ లాంగ్ దే విల్ బీ వర్కింగ్, వెన్ విల్ దే బీ వర్కింగ్, వెన్ విల్ హీ బీ వర్కింగ్, వెన్ విల్ ఐ బీ గోయింగ్, ఇటువంటి వెన్ విల్ యూ బీ టేకింగ్, ఇటువంటి అన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్ని తీసుకొని మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా క్వశ్చన్ వర్డ్ మనకు సందర్భాన్ని బట్టి ఆ క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేసుకుంటే ఆ ప్యాటర్న్ మనకు వచ్చేస్తుంది. సో ఈ విధమైనటువంటి 3 రూపాలలో మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను పాజిటివ్లో ఐ విల్ బీ వర్కింగ్ అవుతుంది, నెగిటివ్లో ఐ వోంట్ బీ వర్కింగ్ అవుతుంది. అదే క్వశ్చన్ ఫామ్ వచ్చేసరికి విల్ ఐ బీ వర్కింగ్ అవుతుంది. క్వశ్చన్స్ ఒక ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూద్దాం. ఐ విల్ బీ వర్కింగ్, యూ విల్ బీ ప్లేయింగ్, we will be watching, he will be eating, she will be writing, it will be taking, they will be dancing. I won't be working, you won't be playing, we won't be watching, he won't be eating, she won't be writing, it won't be taking, they won't be dancing. I will ఎలా కాంట్రాక్షన్ ఒకసారి ప్రొనౌన్సియేషన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐల్, యూ విల్, విల్, హీల్, షెల్, ఇటిల్, దైల్. ఈ విధంగా మనం కాంట్రాక్షన్స్ను ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి తగిన విధంగా నెగటివ్లో కూడా విల్ నాట్ బీని వోంట్ బీ అని ఇందులో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రొనౌన్సియేషన్ అనేది కూడా మనం లాంగ్వేజ్ లెర్నింగ్లో కూడా ఒక భాగం కాబట్టి దీని మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. క్వశ్చన్కు మనం షార్ట్ ఫామ్లో పాజిటివ్లో ఆన్సర్ ఇస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంట్రాక్షన్ వాడకూడదు. చూడండి, ఇక్కడ విల్ హీ బీ ఫినిషింగ్ ద వర్క్, ఎస్ హీ విల్, నో హీ వోంట్. ఎస్ హీ విల్ అన్నప్పుడు కాంట్రాక్షన్ లేదు, నో హీ వోంట్ అన్నప్పుడు కాంట్రాక్షన్ ఉంది. విల్ దే బీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఇట్, ఎస్ దే విల్, నో దే వోంట్. విల్ షీ బీ విజిటింగ్ తిరుపతి, ఎస్ షీ విల్, నో షీ వోంట్. ఇక్కడ పాజిటివ్లో కాంట్రాక్షన్ ఉంది, నెగటివ్లో లేదు. విల్ యూ బీ అటెండింగ్ ద మీటింగ్, ఎస్ ఐ విల్, నో ఐ వోంట్. విల్ వీ బీ వాచింగ్ ద మ్యాచ్, ఎస్ వీ విల్, నో వీ వోంట్. నో వీ వోంట్ అన్నప్పుడు కాంట్రాక్షన్ ఉంది. అలాగే ఎస్ ఐ విల్ అన్నప్పుడు కాంట్రాక్షన్ లేదు, నో ఐ వోంట్ అన్నప్పుడు కాంట్రాక్షన్ ఉంది. ఎస్ వీ విల్ అన్నప్పుడు కాంట్రాక్షన్ లేదు, నో వీ వోంట్ అన్నప్పుడు మాత్రం కాంట్రాక్షన్ ఉన్నది. ఈ విషయాలని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అదే వర్తిస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అదే వర్తిస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కూడా అదే వర్తిస్తుంది. కేవలం మనం పాజిటివ్ వేలో ఫుల్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు మాత్రం అక్కడ మనం కాంట్రాక్షన్ వాడచ్చు. నో ఐ విల్ బీ వర్కింగ్, ఐ విల్ బీ వర్కింగ్ అనొచ్చు అటువంటి సందర్భాల్లో. కానీ నో ఐ విల్ అన్నప్పుడు మాత్రం అక్కడ నో ఐ విల్ అనేటటువంటి కాంట్రాక్షన్ వాడకూడదు పాజిటివ్లో. అదే నెగిటివ్లో నో ఐ వోంట్ అనొచ్చు. ఈ విధంగా మరి కాంట్రాక్షన్స్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలి అనేది ఒకసారి గుర్తు. ఇక్కడ మనకు ఒక చిన్న టెస్ట్ ఉన్న చూడండి. పాజిటివ్ సెంటెన్స్కు, నెగిటివ్ సెంటెన్స్కు, క్వశ్చన్స్కు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఒకసారి టెస్ట్ ఈ పేపర్ ఒకసారి చూడండి. ఫస్ట్ 3 పాజిటివ్ సెంటెన్స్, ఐ విల్ బై, యూ విల్ లెర్న్, దే విల్ గో. ఇది ఫ్యూచర్ సింపుల్లో ఉన్నాయి, దీన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లోకి మార్చాలి. నెగటివ్ స్టేట్మెంట్ చూడండి. ద షాప్ డాష్ ఆన్ సండేస్, క్లోజ్ అనేటట్టు వెర్బ్ తీసుకోండి. ఇక్కడ దే డాష్ స్టే ఇన్ హోటల్స్, వీ డాష్ వాచ్ ద మ్యాచ్ టుమారో. ఈ 3 వాక్యాలను కూడా నెగటివ్ స్టేట్మెంట్స్లోకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చండి. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్స్ ఒకసారి చూడండి.
రమణ విల్ బి గోయింగ్ ఎట్ 5 PM. దీన్ని మనం క్వశ్చన్స్కు మార్చుతూ ముందుగా ఒక క్వశ్చన్ వర్డ్ చూడండి, వాట్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చి ముందుగా వాట్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకోండి. ప్రభు విల్ బి టీచింగ్ ఫ్రమ్ 9 to 5 PM. దీన్ని వెన్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేయండి. హౌ ఆఫెన్ అనేటటువంటి ఒక వర్డ్ తీసుకొని ఇదే సెంటెన్స్కు ట్రాన్స్ఫార్మ్ చేయండి. హౌ లాంగ్ అనేటువంటి ఒక క్వశ్చన్ వర్డ్ కూడా తీసుకొని ఇదే వాక్యానికి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. 3 వాక్యాలు పాజిటివ్లో ఉన్నాయి ఇవ్వబడినాయి. 5, 6, 7 అనేది నెగటివ్ సెంటెన్సెస్. 7 to 7, 8, 9, 10, 11 ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్ మార్చండి. ఏదైతే ఇవ్వబడిందో క్వశ్చన్ వర్డ్స్ ఆ క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసుకునే మీరు ట్రాన్స్ఫార్మ్ చేయండి. ముందుగా ఇది ట్రై చేసి ఇప్పుడు రాబోయేటటువంటి కీ తోటి ఒక్కసారి మ్యాచ్ చేసుకోండి. ఐ విల్ బై అనేది ఐ విల్ బీ బయింగ్ అయింది. యూ విల్ బీ లెర్నింగ్. దే విల్ బీ గోయింగ్, ఇక్కడ బీ అనేది స్లైడ్లో రాలేదు. దే విల్ బీ గోయింగ్. తర్వాత చూడండి, ద షాప్ వోంట్ బీ క్లోజింగ్ ఆన్ సండేస్. దే వోంట్ బీ స్టేయింగ్ ఇన్ హోటల్స్. వీ వోంట్ బీ వాచింగ్ ద మ్యాచ్ టుమారో. ఇవ్వబడినటువంటి వెర్బ్స్ని తీసుకొని మనం నెగటివ్లో ఫామ్ చేసాం. రమణ విల్ బీ గోయింగ్ ఎట్ 5 PM అన్నప్పుడు వాట్ టైమ్ విల్ రమణ బీ గోయింగ్. ప్రభు విల్ బీ టీచింగ్ ఫ్రమ్ 9 to 5 PM. వెన్ విల్ ప్రభు బీ, ఇక్కడ విల్ ముందు వచ్చింది, ప్రభు సబ్జెక్ట్ తర్వాత బీ అనేది వచ్చింది. వెన్ విల్ ప్రభు బీ టీచింగ్, వెన్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ వచ్చింది. ఇప్పుడు వెన్ బదులు హౌ ఆఫెన్ విల్ ప్రభు బీ టీచింగ్, హౌ లాంగ్ విల్ ప్రభు బీ టీచింగ్. ఇలా క్వశ్చన్ వర్డ్స్ను యూజ్ చేసుకుంటూ మనం అదే క్వశ్చన్ను వెన్ అనేది ఒకసారి, హౌ ఆఫెన్ అనేది ఒకసారి, హౌ లాంగ్ అనేది యూజ్ చేసి క్వశ్చన్ వర్డ్స్ని యూజ్ చేసి సేమ్ స్ట్రక్చర్కు క్వశ్చన్ ఫ్రేము చేయడం జరిగింది. రమణ విల్ బీ గోయింగ్ ఎట్ 5 PM అన్న దాంట్లో చూడండి, వాట్ టైం విల్ అని వచ్చాక రమణ సబ్జెక్ట్ వచ్చినాక మళ్ళీ బీ అనేటటువంటి ఫామ్ తీసుకొని మళ్ళీ గోయింగ్ అని వాడడం జరిగింది. ఇది దీని యొక్క కీ.